శ్రీనివాస్ గారు ఇక్కడ ఆయన ఏమంటాడంటే ఇవాళ చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ చేసుకునే సంబరాలన్నీ విపరీతంగా హైప్ చేసుకోవడం కోసం వాళ్ళకున్న వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్లో తర్వాత మెయిన్ స్ట్రీమ్ దొంగల ముఠా అంట, మెయిన్ స్ట్రీమ్ దొంగల ముఠా మీడియా పంచుకుంటున్నారు అని కూడా అన్నాడు. అసలు బందిపోట్లు కదయ్యా మీది బందిపోట్లు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి, నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా ఈ మాట. నువ్వు ఒక బందిపోటువి, మీది ఒక బందిపోటు ముఠా. బందిపోటు ముఠాలో సభ్యుడు అయినా ఒక రకంగా నాయకుడు కూడా నువ్వు, లేదా దాన్ని ఏమంటారు సెకండ్ కెప్టెన్, సేనాధిపతి అయిన నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా దొంగల ముఠా అంటావా? కనీసం అసలు ఒకప్పుడు సంపాదకుడిగా చేసిన మినిమం సెన్సు లేకపోతే ప్రొఫెషనల్ కన్సర్న్ అన్న ఉండాలిగా. ఓకే, నీకు నచ్చని మీడియా ఉంటే ఉండొచ్చు, లేదా నీ పార్టీకి సపోర్ట్ చేయకపోవచ్చు, క్వశ్చనే లేదు. నీకు సపోర్ట్ చెయ్యము ఎక్కువ మాట్లాడితే నో డౌట్, ఎందుకంటే మీరు ప్రజా కంటకులు కాబట్టి చెయ్యము. ప్రజలకు ఎవరు అనుకూలంగా ఉంటారో, ప్రజలు ఎవరిని కోరుకుంటారో వాళ్ళనే సపోర్ట్ చేస్తాం. అంత మాత్రాన దొంగల ముఠా అంటావా? నువ్వు బందిపోటువి, నీ ముఠా బందిపోటు ముఠా. ఇది ప్రజలకు తెలుసు. మీ 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 ఒంటి నిండా కేసులే. ఎక్కడి నుంచి వచ్చిన ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అటవీ భూముల ఆక్రమణల కేసులు, లిక్కర్ కేసులు, మైనింగ్ కేసులు? నువ్వు ఒక మాఫియా డాన్వి, మీ బాస్ ఒక మాఫియా డాన్. ఇన్ని ఒంటి నిండా పెట్టుకుని గురువింద గింజలాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దొంగల ముఠా అంటావా? నువ్వు డెకాయిట్. అసలు బందిపోటు అనడం కంటే డెకాయిట్ అంటే ఆంధ్రాలో బాగా పేలుద్ది డైలాగ్. పర్టికులర్గా కృష్ణా జిల్లా ఏరియాల్లో డెకాయిటీ గాడ్ అంటారు. నువ్వు మీ ముఠా అంతా డెకాయిటీ గ్యాంగ్. మీరు వచ్చి మెయిన్ స్ట్రీమ్ దొంగల ముఠా అంటావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. దయచేసి మీడియా గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మీడియా పెటర్నిటీ నుంచి వచ్చినవాడివి కాబట్టి ఆ ప్రొఫెషనల్ కన్సర్న్ చూపించు. పొలిటికల్గా నువ్వు ఎన్నైనా మాట్లాడు, లేదా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే నువ్వు మీడియా పెటర్నిటీ అని కూడా చూడవు. ఇంకా టిట్ ఫర్ టాట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. దయచేసి మార్చుకుంటే బాగుంటుంది. నీకు జర్నలిస్ట్ అంటే గౌరవం లేదు. ఎందుకంటే మేము ఇప్పటికీ మీ సాక్షి మీడియాలో పనిచేసే జర్నలిస్టు గురించి టాపిక్ వచ్చినప్పుడు మా సోదరులు అంటాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులు, అక్కడ కర్మగాలి సాక్షిలో ఉండొచ్చు వాళ్ళు, అంతే తప్ప జర్నలిస్టు వాళ్ళు వి రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే మా సోదరులు, మా సహచరులు, మా సీనియర్లు, మా జూనియర్లు ఉన్నారు అందులో. నీకు ఆ ఇంగితం లేదు, నీకు ఆ ఇంగిత జ్ఞానం లేదు. నీకు దొంగల ముఠా అని మాట్లాడి నువ్వు ఒక బందిపోటువి, నువ్వు ఒక డెకాయిటీ గ్యాంగ్ మెంబరు నువ్వు. దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాట్లాడకుండా చూసుకుంటే మంచిది. లేదు నేను ఇలాగే మాట్లాడతా అంటే మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎనీవే, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఎందుకంటే కట్టుకథలకి పెట్టుబడులకి పుట్టిన విషపుత్రిక కదా ఆయన. అసలు నాకు మీడియానే లేదంటాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ అంతకుముందు నాకు మీడియానే లేదనేవాడు. నేషనల్ మీడియా 18th యానివర్సరీ అని ఆయన ఫోటోతో పెద్ద పెద్ద యాడ్స్ చేసుకున్నారు. అంటే సాక్షి పత్రిక ఆయనే కదా ఓనరు. అంత నిస్సిగ్గుగా నాకు మీడియా లేదు, నేను అనాథని అన్నట్టు మాట్లాడిన మనిషి ఇంత పెద్ద ఫోటోలు వేసుకొని ఎవరిది సాక్షి, ఎవరిది సాక్షి టీవీ, ఎవరిది సాక్షి పేపర్, ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవడబ్బ సొమ్ము, ఎక్కడి నుంచి దోచుకొచ్చి పెట్టిన సొమ్ము? నేషనల్ మీడియా సగం కరప్ట్ అయింది అంటాడు. ఇప్పుడు నేషనల్ మీడియా కరప్ట్ అయింది అంటాడు. అప్పుడు నేషనల్ మీడియాని వాడుకున్నదే నువ్వు. అసలు నేషనల్ మీడియాని కూడా కరప్ట్ చేసిందే నువ్వు. నేషనల్ మీడియాకి సంవత్సరానికి ఇంత ఫిక్స్డ్ అమౌంట్స్ ఇచ్చింది నువ్వు ప్రకటనల రూపంలో నీ గవర్నమెంట్ని సపోర్ట్ చేయమని. కావాలంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో నేషనల్ మీడియాకి ఎప్పుడు ఎంత అమౌంట్స్ ఇచ్చారు,
మేము మళ్ళీ బ్లాక్లో ఎంత ఇచ్చారు లెక్క ఇట్లా అడగట్ల బ్లాక్లో ఇచ్చింది. వైట్గా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన చెక్కులు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, తెలుస్తుంది ఎవడి భాగవతం ఏంటో. అసలు నీ పత్రిక ఎంత ఇచ్చుకున్నావు? అది అసలు సార్ సాక్షి పేపర్ పెట్టిన మొదటి సంవత్సరమే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో అదొక చరిత్ర. అన్ని 100 కోట్ల రూపాయలు ఒక పత్రిక పెట్టిన సంవత్సరమే రాదు, దానికి ఒక రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఇవ్వాలంటే రిలీజ్ రోజే ఆర్డర్స్ ఇచ్చేశారు. పత్రిక ఓపెనింగ్ రోజే ఎన్ని కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవ్వకూడదు అలాగా, అయినా బరి తెగించి ఇచ్చారు. మీరు మాట్లాడతారు ఇవాళ రాజశేఖర లేకుండా మీడియా గురించి. రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోంది. పైన ఆయన ఫోటో, కింద ఆయన తమ్ముడు గురించి, ఆయన కూతురు గురించి, భార్య గురించి. ప్రేతాత్మలే కదా సార్ అన్ని. ఇప్పుడు ఆత్మలు ఎక్కడ ఉన్నాయి సార్? అన్ని ప్రేతాత్మలే. కాబట్టి అనవసరంగా మీడియాని మాట్లాడొద్దు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. పెద్దోడు కాబట్టి కావాలంటున్నాను నేను. అదే మా ఏజ్ గ్రూపో లేదా చిన్నోడు అయితే వేరుగా ఉండేది. దొంగల ముఠ, ఆ ముఠ, ఈ ముఠ అని మాట్లాడితే నువ్వు డెకాయిటీ ఆల్రెడీ. ఎందుకంటే నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నావు కానీ నువ్వు డెకాయిటీవే, డెకాయిటీ గ్యాంగ్ మెంబరు నువ్వు. సో మైండ్ ఇట్. ఇక అసలు ఈ మావిగన్ అనే కిచిడీ రాజధాని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? కిచిడీ రాజధాని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేడి దిమాగ్